ఒక గొప్ప గాథ వినడానికి మీరు సిద్ధమా? అది కేవలం కథ కాదు, ఒక సంస్కృతికే ప్రాణం పోసిన ఇతిహాసం. ప్రేమ, బాధ్యత మరియు చీకటిపై వెలుగు విజయానికి నిదర్శనమైన ఓ మహాసంగ్రామం గురించి తెలుసుకోవాలనుందా? అదే రామాయణం. పురాతన కాలపు ఈ అద్భుత కథను కేవలం 5 నిమిషాల్లో మీకు పరిచయం చేస్తాను. రండి, చూసేయండి. మన కథ అయోధ్య అనే సంపన్న రాజ్యంలో మొదలవుతుంది. దీన్ని దయగల దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు పిల్లలు కావాలని కోరిక. దేవుడి దయతో ఆయనకు 4 కొడుకులు పుట్టారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు అందరికంటే పెద్దవాడు. ఆయన మామూలు యువరాజు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ధర్మాన్ని కాపాడడానికి పుట్టాడు. రాముడు గుణవంతుడిగా మరియు బలవంతుడిగా పెరిగాడు. ఆయన జీవితం మిథిలా యువరాణి అందమైన స్వచ్ఛమైన సీతతో ముడిపడి ఉంది. వాళ్ళ పెళ్లితో అయోధ్యకు చాలా ఆనందం వచ్చింది. అంతా సంతోషంగా ఉందనిపించింది. కానీ విధి ఎప్పుడు మారుతుందో తెలియదు కదా. దశరథ మహారాజు రాముడిని రాజు చేయాలని అనుకొని పట్టాభిషేకాన్ని ప్రకటించాడు. అయితే ఆయన చిన్న భార్య కైకేయి తన చెడ్డ పని మనిషి మందర మాటలు విని రాజు దగ్గర 2 పాత వరాలు అడిగింది. ఆమె కోరికలు: భరతుడిని రాజు చెయ్యాలి మరియు రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపాలి. తన మాటకు కట్టుబడి ఉన్న దశరథ మహారాజు గుండె పగిలిపోయింది. రాముడు తన తండ్రి గౌరవాన్ని కాపాడాలని ఏమాత్రం కోపం లేకుండా అడవికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆయన మంచి భార్య సీత కూడా ఆయనను వదిలి వెళ్ళలేదు. నమ్మకమైన తమ్ముడు లక్ష్మణుడు కూడా వాళ్ళతోనే వెళ్ళాడు. ముగ్గురు రాజభవనం వదిలి దండకారణ్యం అనే కఠినమైన అడవుల్లోకి వెళ్ళారు. దాంతో అయోధ్య దుఃఖంలో మునిగిపోయింది. దశరథ మహారాజు బాధను భరించలేక త్వరలోనే చనిపోయాడు. అడవిలో రాముడు, సీత, లక్ష్మణుడు ఒక మామూలు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. వాళ్ళ ప్రశాంతమైన జీవితాన్ని శూర్పణఖ అనే రాక్షసి చెదరగొట్టింది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసిన తర్వాత ఆమె లంకకు పారిపోయింది. ఆమె రావణుడికి సీత అందాన్ని అతిశయించి చెప్పింది. 10 తలలు 20 చేతులు కలిగిన లంకరాజు రావణుడు సీత పట్ల మోహితుడై ఒక కుట్రపూరిత పథకాన్ని రూపొందించాడు. మారీచుడు అనే రాక్షసుడిని అందమైన బంగారు జింకగా మార్చి రాముడిని, లక్ష్మణుడిని వాళ్ళ గుడిసె నుండి దూరం పంపాడు. సోదరులు దూరంగా ఉన్నప్పుడు రావణుడు ఒక సన్యాసిలాగా వచ్చి బలవంతంగా సీతను తన పుష్పక విమానంలో ఎత్తుకెళ్లాడు. సీత ప్రతిఘటిస్తూ ఎవరైనా చూస్తారనే ఆశతో తన నగలను కింద పడేసింది. తమ ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడు, లక్ష్మణుడు సీత లేకపోవడాన్ని గమనించి తీవ్ర వేదనకు చెందారు. వాళ్ళ అల్లుపెరగని వెతుకులాట వారిని కిష్కింధ అడవికి దారితీసింది. అక్కడ వారు వానరరాజు సుగ్రీవుడిని మరియు అతని శక్తివంతమైన సేనాని హనుమంతుడిని స్నేహితులుగా చేసుకున్నారు. గాలిదేవుడి శక్తివంతమైన భక్తిగల కొడుకు హనుమంతుడు రాముడికి తన అంచంచలమైన సహాయాన్ని వాగ్దానం చేశాడు. గొప్ప బలం, భక్తితో హనుమంతుడు పెద్ద సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. చాలా వెతికిన తర్వాత రావణుడి అశోకవనంలో సీతను బంధించి ఉండటం చూశాడు. అతను రాముడి ఉంగరాన్ని ఆశకు గుర్తుగా ఇచ్చి రాముడు ఆమెను రక్షించడానికి వస్తాడని హామీ ఇచ్చాడు. తిరిగి వచ్చే ముందు హనుమంతుడు లంకలో పెద్ద విధ్వంసం సృష్టించి తన బలాన్ని మరియు రాముడి పట్టుదలను నిరూపించాడు. సుగ్రీవుడి సైన్యంతో కలిసి రాముడు, లక్ష్మణుడు దైవశిల్పి నలుడి సహాయంతో సముద్రంపై లంకకు ఒక పెద్ద వంతెనను, దాని పేరు రామసేతువు నిర్మించారు. దాంతో ఒక పెద్ద యుద్ధానికి అంతా సిద్ధమైంది. ధర్మానికి మరియు అధర్మానికి మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. ఇరువైపులా చాలామంది వీరులు చనిపోయారు. ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి శక్తివంతమైన రాక్షసులతో చాలా యుద్ధాలు జరిగిన తర్వాత చివరి పోరాటం వచ్చింది. రాముడు వర్సెస్ రావణుడు. తన దివ్యమైన బాణంతో రాముడు చివరకు 10 తలల రాక్షస రాజును చంపాడు. సీతను రక్షించారు. అయితే బందీగా ఉన్న తర్వాత తన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆమె అగ్నిపరీక్ష చేసింది. దేవుళ్ళే ఆమెను మంచిదని చెప్పడంతో ఆమె ఏమీ కాకుండా నిప్పు నుండి బయటపడింది. రావణుడు చనిపోవడంతో మళ్ళీ ధర్మం గెలిచింది. రాముడు, సీత, లక్ష్మణుడు,
హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి 14 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చారు. రాముడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దాంతో శాంతి, న్యాయం, సంపదతో కూడిన ఒక కొత్త కాలం మొదలైంది. దీనిని రామరాజ్యం అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.